నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ బై జూహీ. హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగానే ఉంటారు. ఈరోజు వచ్చేసి నేను మీతో పెసరపప్పు మిరియాల రసం ఎలా చేసుకోవాలి అదైతే షేర్ చేయబోతున్నాను. అయితే దీనికోసం అయితే నేను ఇలా చింతపండు నానబెట్టుకున్నాను, ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను, ఒక టమాటా కూడా కట్ చేసుకున్నాను, ఇంకా ఒక 10 తెల్లుల్లిపాయ తీసుకొని ఒక చిన్న ముక్క అల్లం కూడా తీసుకున్నాను. ఇప్పుడైతే గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దీనిపైన అయితే ఈ గరిటతోటి 2 గరిటెలు అయితే నేను ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన వెంటనే దాంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, ఈ 10 తెల్లుల్లిపాయ రెబ్బలు, ఇంకా ఉల్లిపాయ ఇవన్నీ వేసుకొని ఒకసారి అయితే మనము ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఈ అల్లం కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకుందాం. వేసుకున్న తర్వాత మనము ఈ ఒక టమాటాని కూడా వేసుకుందాం. ఇక్కడ మీకు కావాలి అంటే 2-3 టమాటా వేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ 1 టమాటా వేసుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ పెసరపప్పు, ఇంకా 1 స్పూన్ శనగపప్పు వేసుకున్నాను, ఇంకా ఒక 15-20 మిరియాలు అయితే తీసుకున్నాను. ఇక్కడ మీకు కావాలి అంటే మిరియాల పొడి కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ మిరియాలు అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ లాగా పసుపు వేసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం. వేసుకొని దీన్ని అయితే మనము బాగా కలిపేసుకొని టమాటాలు సాఫ్ట్ అయ్యే వరకు అయితే దీన్ని మనము ఫ్రై చేసుకొని చల్లారించుకుందాం. ఇప్పుడు దీనికి కాంబినేషన్గా అయితే నేను బీన్స్ క్యారెట్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా అయితే నేను ఇక్కడ బీన్స్ క్యారెట్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. జస్ట్ ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో సరసో జీలకర్ర వేసుకొని తెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, ఇంకా ఉల్లిపాయ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత బీన్స్ ఇంకా క్యారెట్ని కూడా వేసుకొని కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాను. అది కుక్ అయిపోతే అప్పుడు దాంట్లో రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటాను. బస్ అంతే, ఇంకా దాని తప్ప మరి ఇంకేటి అయితే వేయను. ఇంకా ఇటు సైడ్ చూసుకుంటే మనకి టమాటా కూడా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ని ఆఫ్ చేసేసి దీన్ని అయితే చల్లారించుకుందాం. చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా అయితే మనము ఫైన్ పేస్ట్ అయితే రెడీ చేసుకుందాం. దీంట్లో కావాలంటే మీరు చింతపండు కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ చేసుకోలేదు. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక 1 స్పూన్ వరకు నేను ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సరసో, ఇంకా 1/2 టీ స్పూన్ మెంతులు ఇవైతే వేసుకొని ఒక ఎండుమిర్చి వేసుకొని తాలింపు అయితే పెట్టేసుకుంటాను. ఇక్కడ ఒక 5-6 పచ్చిమిరపకాయ, ఇంకా 4-5 ఉల్లిపాయ రెబ్బల్ని అయితే ఇక్కడ దంచేసుకొని అయితే నేను వేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఒక 2 పించ్ అయితే హింగా పొడి వేసుకోండి. నా దగ్గర అయిపోయింది కాబట్టి వేసుకోలేదు. ఇంకా అది వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, దీన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా అయితే మనం ఇక్కడ కలిపేసుకుందాం. కొంచెం మిక్సీ జార్లో ఉంటుంది కదా, అందువల్ల జస్ట్ కొంచెం వాటర్ వేసుకొని దాన్ని కూడా నేనైతే దీంట్లో వేసుకున్నాను. వేసుకొని బాగా కలిపేసుకున్నా లమ్స్ లేకుండా. ఇదొకటి చూసారా, ఇప్పుడు ఇలాగా కొంచెం బబుల్ లాగా వచ్చింది కదా. ఇప్పుడు మనము ఈ చింతపండు రసం అయితే పిండుకొని దీంట్లో వేసుకుందాం. నేను ఇక్కడ ఒక 2 గ్లాస్ వరకు అయితే చింతపండు రసం అయితే పిండుకొని వేసుకున్నాను. ఇలాంటప్పుడే మీకు ఎంత చిక్కన ఎంత పల్చని కావాలి దాని తగ్గట్టు అయితే మనము చింతపండు వాటర్ని వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మనకి ఎంత ఉప్పు కారం అయితే కావాలి దానికి కూడా మనము ఇలాంటప్పుడే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. దీంట్లో స్పైసీనెస్ కోసం చిల్లీ పౌడర్ అయితే వేసుకోవద్దు. దాని బదులు అయితే మిరియాల పొడి కానీ పచ్చిమిరపకాయలు ఇవి అయితే వేసుకొని మీకు ఎంత కారం కావాలి దాని తగ్గట్టు అయితే వేసుకోవచ్చు. ఇలాంటప్పుడే నేను కొంచెం సాల్ట్ చెక్ చేసుకున్నాను. సాల్ట్ అయితే కొంచెం సరిపడలేదు, అందువల్ల కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి మనము దీన్ని బాగా ఒక 2-3 మినిట్ వరకు అయితే బాయిల్ చేసుకుందాం. అప్పుడు మనకి పెసరపప్పు మిరియాల రసం అయితే ఇక్కడ మనకి రెడీ అయిపోతుంది. అక్కడ రసం అయితే బాయిల్ అవుతుంది. ఈలోపు కర్రీ కూడా ఫ్రై అయితే అయిపోయింది. ఇది కాస్ట్ ఐరన్ కళాయి కదా, కాబట్టి దీంట్లో మనము కుక్ చేసిన వెంటనే ఏదైనా బాక్స్లోనైతే వేసుకోవాలి.
లేకపోతే టేస్ట్ అయితే పోతుంటుంది కాస్ట్ ఐరన్ కుక్వేర్లోనైతే. ఇదోటి ఇప్పుడైతే నేను ఇలాగా ఒక బాక్స్లోనైతే కర్రీని తీసుకొని దీన్ని అయితే క్లీన్ చేయడానికి సింక్ దగ్గర అయితే పెట్టేస్తాను. కాస్ట్ ఐరన్ కుక్వేర్లో అయితే మాత్రం కుకింగ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. దాని తర్వాత దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రెండోది ఏంటంటే ఫ్రై ఐటమ్ అయితే చాలా త్వరగా అయిపోతుంది. ఎక్దమ్ తక్కువ ఆయిల్లో చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంటుంది. ఇదోటి ఇక్కడ రసం కూడా బాగా బాయిల్ అయిపోయింది. చూసారా ఎలా పొంగులాగా వచ్చేసింది. ఒకసారి మనం బాగా కలిపేసుకుంటే ఈ పొంగు కూడా తగ్గిపోతుంది. ఇది చూడడానికి సేమ్ మనకి పప్పుచారు లాగా కనిపిస్తుంది కదా, కానీ పప్పుచారు కాదు, పెసరపప్పు మిరియాల రసం. ఇది టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఇప్పుడు మా పాపకైతే ఫాస్ట్గా నేను లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తాను. వర్షాకాలం కదా, మనకి వర్షాకాలంలో జలుబు దగ్గు ఇవన్నీ వస్తూనే ఉంటుంది. కాబట్టి గొంతుకి కొంచెం రిలీఫ్గా ఉండేలాగా ఇలాగా మనము మిరియాల రసం ఇలా చేసుకుంటే కొంచెం గొంతుకి అయితే రిలీఫ్గా ఉంటుంది. ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తర్వాత మనము ఇవైతే ఫాస్ట్గా మార్నింగ్ మనకి లంచ్ బ్యాగ్ ప్యాక్ చేయాలి కదా, కాబట్టి ఇది త్వరగా అయితే రెడీ కూడా అయిపోతుంది. ఈ పెసరపప్పు మిరియాల రసంతో పాటు మనం ఇలాగా బీన్స్ క్యారెట్ కూడా ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే ఒట్టి క్యారెట్ ఫ్రై చేసుకోవచ్చు, ఆలు ఫ్రై చేసుకోవచ్చు, దొండకాయ ఫ్రై చేసుకోవచ్చు. అంతే ఈ మిరియాల రసం తోటి ఫ్రై కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇదోటి మటన్లోనైతే నేను మా పాపకి లంచ్ బాక్స్ కూడా రెడీ అయితే చేసేసాను. మార్నింగ్ అయితే ఇలాగానే హడావిడిగా 1 by 1 అయితే పనులు అవుతూనే ఉంటుంది. ఈ స్నాక్స్లోనైతే కొంచెం మురుకుల్లాగా చేసును అవైతే పెట్టాను. దాంతోపాటు ఒక బనానా కూడా ఇలా పెట్టేసి మా పాపకి అయితే లంచ్ బ్యాగ్ అయితే ఇచ్చేసాను. దాని తర్వాత మిగతా పనులు ఉంటావు కదా, అవన్నీ పనులు చేసుకొని ఇంకా ఈ నెల రేషన్ కూడా తెచ్చుకోవాలి కదా, అవన్నీ అయితే లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఈవినింగ్ అయితే మా పాప స్కూల్ నుంచి వచ్చాక నేను మా పాప ఈవినింగ్ గ్రాసరీ కోసం అయితే షాప్కి వెళ్ళాము. ఇది మేము మోర్కు అయితే వచ్చేసి తీసుకున్నాము. ఇక్కడ ఏమేమి నాకు కావాలి అవన్నీ అయితే చెక్ చేసుకొని వేసుకున్నాను. మా పాప అయితే ఫాస్ట్గా దానికి ఏమేమి స్నాక్స్ కావాలి, ఏం బిస్కెట్స్ కావాలి అదైతే తను తీసుకొని అయితే బ్యాగ్లో వేసుకుంది, ట్రాలీలోనైతే వేసుకుంది. ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ ఈరోజు వ్లాగ్ అయితే నచ్చుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.